మీరు ఏం చేస్తారు? నేను ఆశా వర్కర్ అండి. గతంలో 2019లో మీకు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మీకు రాగానే ప్రభుత్వం రాగానే ఆదుకుంటారని. ఇప్పటికి 4.5 సంవత్సరాలు అయింది. నేను మీకు అసలు చూసి జగన్మోహన్ అంటే పాదయాత్రలోనైతే మాకు రాగానే మాకు జీతం పెంచుతాను, పారితోషికం పెంచుతానని చెప్పారండి. పెంచారు, పారితోషికం అయితే పెంచారు 10,000. అంటే పాతది మాకు వచ్చేది అప్పుడు 7,000 వచ్చేది మాకు. పాతగా ఈ ప్రభుత్వం రాకముందు గత గవర్నమెంట్లో 7,000 దాకా మాకు జీతం వచ్చేది పారితోషికం అనేది. ఇప్పుడు ఇతనేమో 10,000 రౌండ్ ఫిగర్ చేస్తానని చెప్పాడు, అలాగే చేశారు. కానీ పని భారం అయితే చాలా వరకు పెరిగిపోయింది. ఒక ₹1,00,000 జీతగాడు కూడా ఇంత పని అయితే చేయడు అనమాట. మాలో అప్పట్లో పూర్వం మాకు ఎలా అయితే ఉద్యోగాలు తీశారంటే ఈ ఆశా కార్యకర్తలని కాదు, మమ్మల్ని ఒక ఆరోగ్య కార్యకర్తలుగా తీశాడనమాట. 2005-6లోని ఆరోగ్య కార్యకర్తలుగా తీశారు. అప్పుడైతే మమ్మల్ని చదువులైతే ఎవరు అడగలేదండి. అప్పుడైతే పొలం పనులు చేసుకున్న వాళ్ళు ఈ ఉద్యోగానికి వచ్చారు, ట్రైనింగ్లకు వెళ్ళారు, చదువు లేని వాళ్ళు కూడా అందరూ వచ్చారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుని 10,000 అయితే ఎప్పుడైతే పెట్టారో పాతోళ్ళని చాలా మందిని తీసేశారండి. తీసేశారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు. ఏంటి చదివిన వాళ్ళని, డిగ్రీలు చేసిన వాళ్ళని వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వేసారో తెలీదు, ఏడ్ చేసి తీసుకున్నారో తెలీదు. ఒక్కొక్కరు డబ్బులు కట్టి అయితే చదివిన వాళ్ళని తీసుకున్నారు. పాత వాళ్ళని అయితే కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళని అయితే తీశారు. మాకైతే పారితోషికం పెంచాలండి, మాకు పని భారం తగ్గించాలండి, తర్వాత మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలండి, మాకు జీతం పెంచాలి. 26,000 మేము అడిగాము, అది చేయాలి. పని భారం తగ్గించాలి. పని భారం తగ్గించాలంటే ఎందుకంటే మా దాంట్లో చాలామంది వర్క్ రాలేని వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకు కూడా ఇదే వర్క్ చెప్పాలంటే చేయలేరు కదా. వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు కూడా ఉంటారు. అలాగని వచ్చిన వాళ్ళకి ఆపేశారండి. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏదో జగనన్న ఆసరా ఏదో అన్నారు కదా, అది కూడా ఏమి రాలేదండి. పిల్లలకేవో కూడా డబ్బులు ఇస్తారు, స్కూల్ ఫీజులు అవి అమ్మబడేది, అది కూడా చాలా వరకు ఆపేశారు. చాలా వరకు ఏంటి అసలు ఇవ్వట్లేదు, ఆపేశారు కూడా. చూస్తే 10,000 మీరు గవర్నమెంట్ దృష్టిలో మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో జీతం రాదు, సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఎంప్లాయీ సంక్షేమ పథకాలు ఎవరు ఎట్లా పొందుతున్నారు? ఈ వచ్చిన 10,000తోనే చాలీ జీతాలతోనే పిల్లల్ని సగం చదివించడం, తర్వాత ఆడు 10th ఇంటర్ అవగానే ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివించడం, 10th ఇంటర్ అవగానే ఏ పనిలో వెళ్ళిపోవడం, ఇంకంతే. ఇంకేం చేస్తామండి పెద్ద చదువులు అంటే. గతంలో రేట్లు అంటే అప్పుడైతే 10 రూపాయలకి కూడా వచ్చేవండి, ఇప్పుడు కందిపప్పే 200. ఏంటి ఎంత సగం అంటే ఇప్పుడు మటన్ తినగలిగినాడు ఉద్యోగస్తుడు మటన్ తింటాడండి. మాలాటోళ్ళు మేము మటన్ తినలేం కదా. ఏ ఆకుకూరలో కాయగూరలో మాకు తగిందే మేము తెచ్చుకుంటున్నాం. పిల్లలకు కూడా తృప్తిగా ఏమీ పెట్టలేకపోతున్నాం. ఈ 10,000 రూపాయలతోని స్వతంత్రంగా బతకలేకపోతున్నాం. మెయిన్ కరెంట్ బిల్లు, చెత్త పనులు ఇలా పెరిగిపోయినాయి కదా, ఏం చెప్తారమ్మా? అసలు చెత్త పన్ను ఏంటండి? నాకు ఇప్పుడు 40 years అండి. నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు నేను చెత్త పన్ను అనేది నేను ఎప్పుడు చూడలేదు. నాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను అని నాకు తెలిసింది, చెత్త కూడా పన్ను ఉంటుందా అని. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఈ చెత్తకే పన్ను వేసాడంటే మన రోడ్డు మీద నడిస్తే దానికి కూడా ఇప్పుడు బళ్ళుకి కట్టిస్తున్నారు కదా ట్యాక్స్, నడిచినందుకు కూడా కట్టమంటాడేమో అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మీరు అడిగారు కదండి ఏంటి కరెంటు బిల్లులు, మాకేమీ లేవండి. కరెంటు బిల్లు నెలకు 2,000 కడుతున్నాను. నాకు వచ్చిన 10,000 జీతం ఏంటి, మేము తినాలి, ఇంటద్ది కట్టాలి ఏంటి, తర్వాత కరెంటు బిల్లే నెలకు 2,000, 2,500 వస్తే ఇంకేటి కడతాం, గ్యాస్ ఇడిపించుకోవాలి. అద్దులుకున్న వాళ్ళం కమ్మలిళ్ళల్లో ఉంటే పోనీ ఏదో కర్రల పోయి పెట్టుకొని బతికేస్తాం. ఇప్పుడు రెంట్కున్న కమ్మలిళ్ళు ఎక్కడున్నాయి ఇక్కడ? ఇప్పుడు అన్నీ డాబా ఇల్లులు అయిపోవడం వల్ల రెంట్లు 6,000, 5,000, 4,000 కడుతుంటే వాళ్ళ ఇళ్ళకాడ మనల్ని ఎట్టనిస్తారేటి? కర్రల పోయి ఎట్టనిస్తారా? నేను పుట్టి ఇక్కడే ఉన్నాను, నాకు సొంత ఇల్లే లేదు. నేను పుట్టడమే గోపాలపట్నం, కానీ నాకు సొంత ఇల్లే లేదు. ఇస్తానన్నాడు, ఆ ప్రభుత్వంలో ఇస్తానన్నాడు, ₹1,00,000 కట్టమన్నాడు. ఈ ప్రభుత్వంలో ఇస్తానన్నాడు, 35,000 కట్టమంటున్నారు. మాకు వచ్చిన జీతం ఎంత, మేము కట్టవలసింది ఎంత అండి? మా పిల్లల్ని ఏటి పోషించుకుంటాం, మా ఇల్లు ఏటి గడుపుకుంటాం, మాకు రోగాలు పండగలు ప్రతిదీ 10,000లో చేయాలంటే ఎక్కడ చేస్తామండి? మాకు వచ్చింది ఎంత, మేము చేయగలిగింది ఎంత?
ఇప్పుడు నా గురించే కాదు, ఇందులో భర్తలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. భర్తలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు 2 ఆడపిల్లలతో ఉన్నారు. ఈ 10,000లోనే వాళ్ళకి సొంత ఇల్లు ఉండదు, అద్దె కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, తిండి ఉండాలి. నిదర్శనం మా ఇద్దరమే. ఏం చెయ్యాలండి? అగో మా ఆశా వర్కర్ ఆవిడకైతే తల్లిదండ్రులు లేరు, మ్యారేజ్ అవ్వలేదు. ఈ 10,000 జీతం మీద అన్నదమ్ములు చూడరు, ఈ 10,000 జీతం మీదే తను బతుకుతుంది. ఎక్కడ బ్రతుకుతామండి? గవర్నమెంట్ దృష్టిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే గవర్నమెంట్ జీతం రాదు, అలాగే పేదల్లాగా సంక్షేమ పథకాలు ఇవ్వరు. మరి అటు పర్మనెంట్ లేదు, జీతము పెంచరు, ఈ సంక్షేమాలు ఇవ్వరు. బతికినంత కాలం మేము ఈ పనులు చేసుకొని బతకాలి. 60 సంవత్సరాలు వస్తే రిటైర్మెంట్ పెన్షన్ లేదు. ఎలా పని ఇప్పుడు ఇప్పుడు వరకు మేము ఎలా పోనీ మాకు ఆరోగ్యం ఉంది, ఎలాగోలా కష్టపడతాం, ఈ 10,000 రూపాయల కోసం బతుకుతాం. 60 సంవత్సరాలు వస్తే మమ్మల్ని ఎవరు పోషిస్తారండి? ఇప్పుడు భర్త లేని వాళ్ళ పరిస్థితులు ఏంటండి? ఇంకంటే మేము రోడ్ల మీదకి వెళ్ళిపోయి అడుక్కోవాలి, ఇంకా అడుక్కొని బతకాలి. ఇంకా ఆశా వర్కర్లు అందరూ ఏడ్ చేయాలంటే 60 సంవత్సరాలు దాటిపోతే అడుక్కొని బతకాలి. ఇంకంతే, ఇంకేటి ఉంటుంది సార్ ఇంక బతకడానికి? మాకు ఏటి సంక్షేమాల పథకాలు రావు, మాకు ఒక పెన్షన్ ఇవ్వరు, ఏటి ఇవ్వరు. ఎలా బ్రతుకుతాం మేము? మా పిల్లల్ని ఎలా పోషించుకుంటాము?